నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె జిల్లా రాయచోటికి చెందిన అంజనమ్మ అనే మహిళ మనం చూసుకుంటే బ్రతుకుదెరువు నిమిత్తం ఏడాదిన్నర కిందట కువైట్కి అయితే రావడం జరిగింది. ఒక ఇంట్లో పని చేసుకుంటూ ఉండేది. ఈ మధ్యకాలంలో ఆమె అనారోగ్యానికి గురయ్యాను, నన్ను ఇండియాకు పంపియండి, నేను పని చేయలేదంటే కానీ యజమాని నువ్వు ఎక్కడైనా చెప్పుకో, నేను నిన్ను ఇండియాకు పంపినని చెప్పేసి ఆమెను చిత్రహింసలకైతే గురి చేస్తూ ఉన్నాడనమాట. దీంతో ఆ యొక్క మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. నన్ను ఎవరైనా ఇండియాకు పంపించండి అని చెప్పేసి ఆమె ఒక వీడియో అయితే విడుదల చేసింది. ఆ వీడియో కూడా మీకు స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ సార్, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు సార్, మీకు అందరికీ నమస్కారము. నా ప్రాణం బాగలేదు సార్. 6 నెలల వంటి పోదు అని టార్చర్ చేస్తాను సార్. నన్ను నా కాడికి ఎవరు రానిలేదు సార్. నా బిడ్డల కాడికి నన్ను చేస్తాను సార్. నేను పని చేయలేకుండా, నాకు తిండి లేదు సార్. నేను పైకి కిందికి ఎక్కలేకుండా సార్, వాళ్ళంతా పట్టుకుపోతాను సార్. నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి. దయచేసి నా బిడ్డల కాడికి పంపండి సార్. నా బిడ్డల కాడికి పంపండి సార్. పవన్ కళ్యాణ్ సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. నన్ను దయచేసి నా బిడ్డల కాడికి పంపండి సార్. అలాగే ఆమెకు సంబంధించి బంధువు ఒక ఆమె అయితే మనకు మెసేజ్ పెట్టిందనమాట. ఆమె గురించి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తూ ఉంది. అలాగే ఆమెకు ఎవరైనా సహాయం చేయాలని కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కానీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు కానీ, ఇతరులు ఎవరైనా సరే కానీ సహాయం చేసి ఆమెను క్షేమంగా ఇండియాకు చేర్చాలని చెప్పి వేడుకుంటూ ఉన్నారు. అలాగే ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి మీరు వినండి. పోయి 1.5 సంవత్సరం అయిందినా. 1 సంవత్సరం నుంచి అట్లా బాధపడుతుంది. నేను ఇంటికాడ ఉన్నాను. ఇంటికి నుంచి కోయట్లోకి వచ్చే కొద్దికి నేను చెప్పినాను, ఒక 400 డబ్బులు అడిగిన కోయటంలో. వాళ్ళు 400 డబ్బులు తీసుకొని ఎత్తుకోపోతే ఇంటికాడ రానేలా, వాళ్ళు బయట పోకూడదు అని చెప్పి అరిసారు, నన్ను రాకూడదు అని. నేను ఆఫీస్ వాళ్ళ తరపున ఫోన్ చేశాను. ఆఫీస్ వాళ్ళు చేసినా కానీ ఫోను ఆఫీస్ వాళ్ళు కూడా రావద్దు అంటున్నారు. మేము ఎవరు పోయినా కూడా వాళ్ళ ఒక్క రావద్దు అంటున్నారు. 1 సంవత్సరం వచ్చి ఆమె రాయచూట్లో మహబూబ్ నగర్లో ఉంటుంది. పాస్పోర్ట్ కాపీలు ఇవి. ఆ ఫోన్ నెంబర్ పెట్టాను నీకు, అంజలి అని. ఆ ఫోటోలు కావాలంటే ఇక్కడ పెడతానా, అందుకే ఇప్పుడు పెడతా. ఆ ఫోటోలు కూడా పెడతానా, ఓకేనా? ఒక చూడండి. వీడియో పెడితే ఎవరు నలుగురు ఏదైనా చేస్తే హెల్ప్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇబ్బంది, జీతాలు కూడా ఇక్కడ ఇబ్బంది పడతారు. తిండి లేదంట, అసలు లంకా ఉందంట. ఆమె కూడా చెయ్యిరిగిపోయి వీళ్ళు పని చేయలేక, ఏం కూడా ఆరోగ్యం బాగాలేదో, ఏదో దొక్కల నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఏడుస్తుంది. ఏదో ఆరోగ్యం బాగాలేదంటే, ఏదో మళ్ళీ కొత్త ఏదో బ్లడ్ పడుతుందో ఏదో చెప్పి తెలుసు. మా చిన్నమ్మకి బాగా సీరియస్ అయిపోయింది. బాగా కష్టపడుతుంది. అందుకోసం నేనే రాయచోటి మహబూబ్ నగర్ ఉంది. చూడన్నా, ఒకసారి చూడన్నా. నేను ఫోటోలు పెట్టినాను. ఆమె ఫోటో కూడా పెడతాను నేను ఇప్పుడు. సరేనా? మా వల్ల కాలం నేను పోయి చూసాను. 1 సంవత్సరం నుంచి 6 నెలల నుంచి చూస్తున్నాను, ట్రై చేస్తాను. డబ్బులు ఎత్తుకున్నాను. 400 రెడీ చేసి బయట పోయి తీసుకెళ్తాం, బయటకు తీసుకొచ్చి ఇంట్లో పంపిస్తామని. ఎంత చేసినా కాలుకి వేస్తే చేతికి వేస్తే కాలుకి వేస్తారు. టికెట్ ఎత్తుకోవాలంటే టికెట్ కూడా తెచ్చినాను. టికెట్ తీసుకుని పోతే టికెట్ ఎత్తుకొచ్చినా పంపాలంట వాళ్ళు. చచ్చిన ఇంటి చేయాలా, బతికినే ఉంటారు. 2 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండాలా. మేము ఇంటికి ఒప్పికి కుదరదు, ఏం చేసుకుంటారు చూసుకుని వేదాలు ఇంటికి పోతా అనిందంట. ఇప్పుడు మధ్యలో మెసేజ్ పెట్టింది, నేను పంపారంట ఇంటికి వాళ్ళు. నువ్వు ఏం చేసుకుంటా చేసుకుని యాదవ పోతా అనిందన్న. ఏదో సాయం చేయండి, నలుగురు తీరుకొని. వాళ్ళు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. వాళ్ళు చెప్తే వాళ్ళన్నా ఎవరైనా చేస్తారేమో ఏదన్నా. వాళ్ళ పిల్లలు ఇంటికాడ ఏడుస్తున్నారు, హెల్ప్ చేయండి నాకు కొంచెం. అన్నారు కదా, ప్రస్తుతం ఆమె అయితే అనారోగ్యంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంది. ప్రస్తుతం ఆమెను ఇండియాకు పంపించాలని చెప్పేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా కోరుతూ ఉన్నారు. అలాగే అంజలి అనే ఆమె, అంజనమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను. అలాగే ఎవరైతే ఉన్నారో కువైట్లో ఉన్న తెలుగు సంఘాలు కావచ్చు, ఇండియన్ ఎంబసీ కావచ్చు, ఆమెకు సహాయం చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకున్నాము. అలాగే ఈ యొక్క వీడియోని నేను APNRTS వారికి కూడా అయితే ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా ఉంటే కానీ ఆమెకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.